ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. ఆప్తులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి, ఆకలితో నుండగనే అడ్డగించి లాగుకుంటిరి. గోధుమ చనిపోయి బ్రతికెను, క్రీస్తు మరణించి లేచెను. నన్ను తృప్తిపరిచావు నీకై, సాక్షిగా జీవించెదనయ్యా. నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను. నన్ను విరిచి వాడుకోమయ్యా. నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 34వ అధ్యాయం 9వ వాక్యం. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వెయ్యమంది మా మధ్య నివసించుడి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేము వినువారిగాను బోధించేవారుగాను మాత్రమే కాకుండా దాన్ని ఆచరించే కృప మాకందరికీ దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో ఈ 34 అధ్యాయంలో మరి దేనా యొక్క వృత్తాంతం అని గడిచింది నేను విన్నాం కదా. హామోరు కుమారుడు షేకెము లేయా కుమార్తె అనబడిన దేనా జీవితాన్ని చెరిపినందున అతడు ఆమెపై ఇష్టం కలిగి ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నప్పుడు యాకోబు తన బిడ్డ జీవితానికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి తన కొడుకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అయితే ఈ యొక్క హామోరు ఏమంటున్నాడంటే, అయ్యా మరి మీ పిల్లలను మాకివ్వండి, మా పిల్లలను మీరు తీసుకోండి, మాతో మీరు వెయ్యమందండి. అంత మాత్రమే కాదు, మా మధ్యలో మీరు నివసించండి అన్నారు. ప్రియులారా, ఈ యాకోబు గారి యొక్క పని ఎలా ఉంటుందంటే, ఇక్కడ కాలు తెగింది, గాయం మానలేదు, సెప్టిక్ అయ్యింది. తర్వాత ఏమవుతుంది?
కాలు తీసేస్తారు. అది వేలుకు గాయమైనప్పుడు దాన్ని జాగ్రత్త పడితే వేలుతోనే పోయేది, అది కాలి దాకా వచ్చింది. చూడండి, తన కుమార్తె జీవితము అగాధమైందని యాకోబు విని, పులరా ఆ హామోరు వచ్చి అయ్యా మాతో మీరు వియ్యమందండి అంటే ఇతడు వారితో వియ్యమందడానికి సిద్ధమైపోయాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, అన్యాయం, మేము ఇక్కడ ఉండం, మేము వెళ్ళిపోయేవాళ్ళు, మేము యాత్రికులం అంటే ఈయన వెళ్ళిపోవాలి కదా. వెళ్ళకుండగా ఈయన ఆగిపోయి మా కుమారులను అడుగుతానంటే ఆ కుమారులు వచ్చి ఏమంటారంటే, పిల్లరా ఇతడు మన చెల్లికి ఎంత నష్టం చేస్తే వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం, సున్నతి చేయించుకోమని చెప్పండి అంటారు వాళ్ళు. ప్రియులారా, నిజానికి వాళ్ళు తప్పు చేస్తే దేవుని ఎరిగిన వీళ్ళు కూడా తప్పు చేశారు. అంటే నేను నిర్ణయం చేయట్లేదు, వాక్యం అదిలా ఉంది. ప్రియులారా, నిజానికి అబ్రహాము కుమారుడు ఇస్సాకునకు వివాహం చేయవలసి వస్తే అబ్రహాము గారు ఇంటి పెదదాసుడైన ఎలియాజరును సుదూర ప్రాంతం పంపించాడు సంబంధం కోసం కదా. సంబంధం కోసం సుదూర ప్రాంతం పంపించాడు. ఈ కనానీయుల కుమార్తెలలో ఏ ఒక్కతిని కూడా నా ఇంటి గుమ్మం మెట్టి ఎక్కడానికి వీల్లేదు, నాకేకైక కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయడానికి వీల్లేదు. ఆమె రానంటే పోనీ ఎక్కడ తీసుకెళ్తా, లేదు లేదు, ఏ దేవుడు అని పిలిచాడో ఆ దేవుడే సమస్తాన్ని సిద్ధం చేస్తాడు వీళ్ళు అన్నాడు అంతే. ఆత్మీయులారా, దేవుని పిల్లలు దేవుని ఎరిగిన బిడ్డలనే వివాహం చేసుకోవాలి. దేవుని ఎరిగిన వారు దేవుని ఎరగని వారిని చేసుకుంటే ద్వారా కొన్ని సమస్యలు అనేవి ఎదురవ్వచ్చు. బైబిల్ అలా సెలవిస్తుంది. మరి ఆత్మీయ సంగమా, దైవజనాంగమా, మరి అబ్రహామునకు మరొక కుమారుడైనటువంటి యాసావు ఉన్నాడు, క్షమించండి ఇస్సాకునకు కుమారుడు. 26వ అధ్యాయం 34-35 వచనాలు చదివితే, యాసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాసిమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబకాకును మనోవేదన కలిగించారంట. ప్రియులరా, వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు వేదన మిగిలిందంట. ఎందుకంటే అల్లుడులు అందరూ కూడా అత్తగారులకు మామగారులకు సేవ చేసేవాళ్ళు అయిపోయారు కదా. ఈ కాలంలో అమ్మా నాన్నల పక్కన పెట్టి అత్తామామలకు సేవ చేసేవాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. అందరూ అలా ఉండరులేండి. జ్ఞానవంతులు భక్తిపరులు కొందరు ఉంటారు. ఇటు అమ్మ కుటుంబాన్ని పోగొట్టుకోక, ఇటు అత్తమామగారి కుటుంబాన్ని పోగొట్టుకోక కొందరు ఉంటారు. కానీ కొందరు ఎలా ఉంటారంటే, ఇది యాకోబు వెళ్ళిపోయి మామగారింట్లో నౌకరు చేసినట్లుగా పెళ్ళయిన తర్వాత కొందరి జీవితాలు ఇలా ఉన్నాయి. అందరినీ నేను ఉద్దేశించి చెప్పట్లేదు, కొందరు ఇలాగున్నారు. పిల్లలు, జరిగిన విషయం ఏంటంటే, భక్తి పరులను వివాహం చేసుకుంటే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం దైవభక్తితో ముందుకు సాగిపోద్దండి. అన్యజనులు చేసుకున్న తర్వాత వారికి మనోవేదన కలిగిందంట. ఈ సంగతి ప్రియులరా, మరి యాసావు యాకోబు నాకు అన్నకాడా అన్నాయి కదా. తన కుటుంబంలో ఎంత కలవరాలు జరిగాయో తనకి తెలుసు కదా. తెలియకుండా ఉందంటారా దూరదేశం వెళ్ళిపోయిన మూలాన? మరి ఇప్పుడు కుమార్తెకు అన్యులనిచ్చి వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. వారితో సఖ్యత పడడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మీయ సంగమా, దేవుని పిల్లలుగా మనం ఎన్నటికీ అలాగుండకూడదండి. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడు ఎక్కడిది? క్రీస్తుకి విలియాలతో పాలెక్కడిది పిల్లరా? యాకోబు జీవితంలో దొర్లుచున్న మరొక పొరపాటు ఏంటంటే, ఆ యొక్క అన్యజనులకి ఇచ్చి పెళ్లి చేయడానికే కాకుండా పిల్లరా ఇంకను వారి పిల్లలను వీరి పిల్లలు వారు పుచ్చుకొని ఆ మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లరా,
ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని. యాకోబు యొక్క కుమారులు ముఖ్యంగా వారు ఆ పట్టణం మీద పగ తీర్చుకున్నట్టు కొరకై తమ సహోదరిని ఓ ఎరగా వాడుకున్నారు. లేదా దైవజనాంగమా, దేవుని ఎరిగిన వ్యక్తి పొరపాటు చేసి, దేవుని ఎరగని వ్యక్తి పొరపాటు చేసి లోకం ఎలా నిలుస్తుందండి? యాకోబు జీవితంలో కుటుంబంలో సమస్యలు రావడానికి వారి పగ ప్రతీకారాలు కాదా? దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో, దేవుని ఎరిగిన వారిగా మన విశ్వాస జీవితంలో నమ్మకమును పరిశుద్ధతను కలిగి మనం సాగిపోవాలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మనం జీవము కలిగిన దేవుని పిల్లలము. విగ్రహాలతో మనకు పొంతిక లేదో. స్తోత్రం. యాకోబు జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం ఒక పట్టణం సమూల నాశనం అయిపోవడానికి కారణమైంది. తమ కుమారులు మిక్కటమైన కోపంతో రగిలిపోయిన వారే కోపిష్ఠులైపోయారు. యాకోబు అవసాన కాలంలో వారిని దీవించినప్పుడు, నా బలమా నువ్వు వారితో చేర్చవు, నా సంగమా నువ్వు వారితో కలుసుకునొద్దు. వాళ్ళు కోపం వచ్చి మనుషుల కాలి నరములను తెగగోసిరి అంటాడు. కనుక దేవుని పిల్లరా, దేవుని బిడ్డలుగా మన జీవితంలో లోకానికి వేరే జీవించాలి. లోకానికి వేరుగా జీవిస్తూ జీవాధిపతి అయిన ప్రభు పాదాల చెంత మనం నడుచుకుందుము గాక. తండ్రి దేవా స్తోత్రాలు. ప్రభువా, ఈ దీన జీవితం ఆధ్యాత్మికంగా వర్ధిల్లడానికంటే బదులుగా ఎన్నో నష్టాలను చవిచూస్తూ వచ్చిందయ్యా. మీ కృప దయచేయండి, మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన కృప అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.